హలో ఎవ్రీవన్, ఐ ఆమ్ బ్యాక్ విత్ న్యూ స్టోరీ విత్ అనదర్ స్టోరీ. చూద్దామా? స్టోరీ నేర్చుకునే ముందు ఫస్ట్ ఆ స్టోరీలో ఉన్న వొకాబులరీ నేను మొత్తం గ్యాదర్ చేసి ఒక దగ్గర రాశాను. స్టోరీ నేర్చుకునే ముందు ఫస్ట్ వొకాబులరీ చూసుకొని నేర్చుకున్న తర్వాత అప్పుడు స్టోరీలోకి వెళ్దాం. సో మెనీ పీపుల్ ఆస్కింగ్ వొకాబులరీ, దట్స్ వై ఐ రోట్ లైక్ దిస్. ఓకే, అందుకే నేను రాశాను. చూద్దామా? ఇప్పుడు ఫస్ట్ వొకాబులరీ చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ నాట్ ఆల్మోస్ట్ 15 vocab is there here. 15 vocabulary is there here. సో 15 vocabulary కనుక మీరు కొంచెం సేపు ఇలా ఒక 5 minutes చదివి తర్వాత స్టోరీలోకి వెళ్తే ఈ వొకాబ్ మీకు సొంతం అయిపోతుంది. చూద్దామా? చూడండి, అడ్వెంచరస్ అంటే అడ్వెంచరస్ బాయ్ అని ఉంటుంది అక్కడ స్టోరీలో. అడ్వెంచరస్ బాయ్ అంటే సాహసవంతమైన బాలుడు అని అర్థం. సాహసం చేయటం. అడ్వెంచరస్ అంటే సాహసం చేయడం. ట్రాంక్విల్ అంటే ట్రాంక్విల్ విలేజ్ అని ఉంటది అక్కడ స్టోరీలో. చూడండి, ట్రాంక్విల్ అంటే ఒక నిశ్శబ్దమైన అని అర్థం. నిశ్శబ్దమైన విలేజ్, ట్రాంక్విల్ విలేజ్. డిస్కవర్డ్ కనుగొనడం అంటే ఏదన్నా వస్తువుని మనం ఎక్కడన్నా కనుక్కుంటే దాన్ని డిస్కవర్డ్ అంటాం. ఎనషెంట్ అంటే ప్రాచీనమైన, పురాతనమైన, వెరీ ఓల్డ్ అని అర్థం. డస్టీ బుక్ బాగా దుమ్ము పట్టిపోయిన పుస్తకం. చూడండి, షోడ్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, చూపించుట, చూపించెను. ఓకే, ఇది ఇక్కడ V2 లో ఉంది. షోడ్ అంటే చూపించెను. మిస్టీరియస్ రహస్యమైన, సీక్రెట్. ఓకే, ట్రెజర్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, నిధి. డిటర్మినేషన్ ఇంట్రెస్ట్ అనమాట, ఆసక్తి అని అర్థం. చూద్దామా? ఇప్పుడు దాకా 9 అయిపోయింది. మళ్ళీ చెప్తున్నా చూడండి, అడ్వెంచరస్, ట్రాంక్విల్, డిస్కవర్డ్, ancient, dusty book, showed, mysterious, treasure, determination. నెక్స్ట్ వన్ 10th one, ఫౌండ్ అంటే కనుక్కొనడా. ఆస్టోనిష్డ్ అంటే నిర్ఘాంతపోవడం, ఆశ్చర్యపోవడం, సర్ప్రైజ్ గా ఫీల్ అవడం. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత కలిగి ఉండట. కరేజ్ ధైర్యం. విజ్డమ్ తెలివితేటలు, నాలెడ్జ్. ఓకే, గెయిన్ అంటే పొందుకోవడం. మళ్ళీ చూద్దామా? ఫౌండ్ కనుగొనట, ఆస్టోనిష్డ్, గ్రాటిట్యూడ్, కరేజ్, విజ్డమ్, గెయిన్డ్. వొకాబులరీ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. వొకాబులరీ వస్తే స్టోరీ విల్ బి ఈజీ. దిస్ ఇస్ స్టోరీ 6. ఇప్పటి వరకు నేను 6 స్టోరీస్ చెప్పాను. సో స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఓకే, వి విల్ గో ఇన్ టు ద స్టోరీలో. చూడండి, అర్జున్ వాజ్ అన్ అడ్వెంచరస్ బాయ్. అడ్వెంచరస్ బాయ్ అంటే సాహసవంతుడు. అడ్వెంచరస్ బాయ్ అంటే సాహసం చేయడం అని అర్థం. అడ్వెంచరస్ అంటే సాహసం చేయడం. అడ్వెంచరస్ బాయ్ హూ లివ్డ్ ఇన్ ఏ ట్రాంక్విల్ విలేజ్. ట్రాంక్విల్ అంటే శబ్దం లేకుండా నిశ్శబ్దమైన విలేజ్ అని అర్థం. ట్రాంక్విల్ విలేజ్ అంటే చూడండి, అర్జున్ వాజ్ అన్ అడ్వెంచరస్ బాయ్ హూ లివ్డ్ ఇన్ ట్రాంక్విల్ విలేజ్. ట్రాంక్విల్ అంటే శబ్దం లేకుండా నిశ్శబ్దమైన, ప్రశాంతమైన విలేజ్ అని అర్థం. సో చూడండి, వన్ డే హీ డిస్కవర్డ్ అన్ ancient మ్యాప్ ఇన్సైడ్ ఏ డస్టీ బుక్. చూడండి, హీ డిస్కవర్డ్ అంటే కనుక్కున్నాడు. ఏంటది? ancient మ్యాప్. ancient అంటే ప్రాచీనమైన, పురాతనమైన అని అర్థం. సో మ్యాప్ ఇన్సైడ్ ఏ డస్టీ బుక్. డస్టీ అంటే బాగా దుమ్ము పడిపోయిన బుక్ లో ఆ మ్యాప్ అనేది తను ఒకరోజు చూశాడు, కనుక్కున్నాడు అనమాట. సో ద మ్యాప్ షోడ్ ద పాత్ మిస్టీరియస్ ట్రెజర్. ఆ మ్యాప్ ఏం చూపిస్తుంది? ఒక మిస్టీరియస్ ట్రెజర్ చూపిస్తుంది. అంటే ఒక రహస్యమైన, ఒక సీక్రెట్ ట్రెజర్ చూపిస్తుంది. ట్రెజర్ అంటే ట్రెజర్ మీన్స్ నిధి. ఓకే, ఒక మిస్టీరియస్ ట్రెజర్ ని చూపిస్తుంది. ఓకేనా? చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. అర్జున్ వాజ్ అన్ అడ్వెంచరస్ బాయ్. అర్జున్ అనే అతను సాహసమైన బాలుడు అని అర్థం. సో హూ లివ్డ్ ఇన్ ఏ ట్రాంక్విల్ విలేజ్. ఎవరైతే అక్కడ ఒక నిశ్శబ్దమైన విలేజ్ లో నివసిస్తున్నారో అతనే అర్జున్ అని అర్థం అక్కడ. వన్ డే ఒక రోజు హీ డిస్కవర్డ్ అన్ ancient మ్యాప్ ఇన్సైడ్ ఏ డస్టీ బుక్. ఎన్షియంట్ అంటే పాత, పురాతనమైన, బాగా దుమ్ము పట్టిపోయిన ఎప్పటి బుక్ ఉన్నది అనమాట. అది బాగా దుమ్ము పట్టిపోయిన ఒక బుక్ లో ఒక మ్యాప్ అతను చూశాడు. చూద్దామా? సో ద మ్యాప్ షోడ్ ద పాత్ మిస్టీరియస్ ట్రెజర్. ఆ మ్యాప్ ని ఏం చూపిస్తుంది? షోడ్ అంటే చూపించడం. ఓకే, ద మ్యాప్ షోడ్ ద పాత్. పాత్ అంటే దారి.
ఓకే, ద మ్యాప్ షోడ్ ద పాత్ మిస్టీరియస్ ట్రెజర్. మిస్టీరియస్ అంటే ఒక రహస్యమైన, ఒక సీక్రెట్ అయిన ఒక ట్రెజర్ అంటే ఒక నిధిని చూపిస్తుంది ఆ మ్యాప్. ఓకేనా, అంటే నిధి కాదు, నిధికి వెళ్లే దారిని చూపిస్తుంది, నిధికి వెళ్లే దారిని చూపిస్తుంది. మ్యాప్ షోడ్ ద పాత్ ఏ మిస్టీరియస్ ట్రెజర్. ఓకే, చూడండి, విత్ గ్రేట్ డిటర్మినేషన్ అర్జున్ ఫాలోడ్ ద క్లూస్. చూడండి, గ్రేట్ డిటర్మినేషన్ అంటే చెప్పాను ఆల్రెడీ, ఇంతకు ముందు కూడా మీకు డిటర్మినేషన్ అనేది వచ్చింది కదా. చూడండి, ఒకటే వర్డ్ మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అయితే ఓకే నేను ఇంతకు ముందు ఇది విన్నాను అని చెప్పి మళ్ళీ ఒకసారి ఆ స్టోరీ ఓపెన్ చేసి దాన్ని కూడా చదవండి. ఓకే, చూడండి, విత్ గ్రేట్ డిటర్మినేషన్ అర్జున్ ఫాలోడ్ ద క్లూస్. ఆ క్లూస్ ని ఫాలో అయ్యాడు అర్జున్. ఏంటి విత్ గ్రేట్ డిటర్మినేషన్ అంటే విల్లింగ్. ఓకే, విల్లింగ్ టు నో అంటే మంచిగా ఇంట్రెస్ట్ తోటి. ఓకే, ఇంట్రెస్ట్ తోటి విత్ గ్రేట్ డిటర్మినేషన్ అర్జున్ ఫాలోడ్ ద క్లూస్. ఆ క్లూస్ ని ఫాలో అయ్యాడు. సో ఆఫ్టర్ ద క్రాసింగ్ డెన్స్ ఫారెస్ట్. ఆఫ్టర్ ద క్రాసింగ్ డెన్స్ ఫారెస్ట్ అంటే ఒక దట్టమైన అడవులు అని అర్థం. ఓకే, ఆఫ్టర్ క్రాసింగ్ అంటే కొంచెం దట్టమైన అడవులు క్రాస్ చేసిన తర్వాత అని అర్థం. అండ్ స్పార్క్లింగ్ రివర్ అంటే ఒక మెరుస్తున్న, స్పార్క్లింగ్ మీన్స్ మెరుస్తున్న రివర్ అని అర్థం. అంటే ఒక జలజల పారుతున్న రివర్, మెరుస్తున్న రివర్ అని అర్థం. చూడండి, విత్ గ్రేట్ డిటర్మినేషన్ అర్జున్ ఫాలోడ్ ద క్లూ ఆఫ్టర్ క్రాసింగ్ ద డెన్స్ ఫారెస్ట్. చూడండి, ఆఫ్టర్ క్రాసింగ్ అంటే క్రాస్ చేసిన తర్వాత అని అర్థం, అంటే అది దాటిపోయిన తర్వాత. ఆఫ్టర్ క్రాసింగ్ ద డెన్స్ ఫారెస్ట్ ఒక దట్టమైన అడవులు అలానే ఒక మెరుస్తున్న రివర్ దాటిన తర్వాత హీ ఫైనల్లీ ఫౌండ్ ఏ స్మాల్ వుడెన్ బాక్స్. చూడండి, ఫైనల్లీ అంటే చివరకు, ఫౌండ్ అంటే కనుక్కున్నాడు. హీ ఫైనల్లీ ఫౌండ్ ఏ స్మాల్ వుడెన్ బాక్స్. వుడెన్ అంటే చెక్క, బాక్స్ అంటే పెట్టె. ఒక చెక్క పెట్టెని, ఒక చిన్న చెక్క పెట్టెని అతను కనుక్కున్నాడు. ఓకేనా, చూడండి మళ్ళీ చెప్తున్నా ఇక్కడి నుంచి. చూడండి, మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ లో చెప్తాను, నిదానంగా స్లోగా చెప్తాను. చూడండి, రిపీట్ ఆఫ్టర్ మీ, నా తర్వాత మీరు కూడా రిపీట్ చేయండి. ఓకే, అర్జున్ వాజ్ అన్ అడ్వెంచరస్ బాయ్. అర్జున్ వాజ్ అన్ అడ్వెంచరస్ బాయ్ who lived in a tranquil village. One day he discovered a ancient map inside a dusty book. దుమ్ము పట్టిపోయిన ఒక బుక్ లో ఒక పురాతనమైన మ్యాప్ ని కనుక్కున్నాడు. సో ద మ్యాప్ షోడ్ ద పాత్ ఏ మిస్టీరియస్ ట్రెజర్. చూడండి, ఆ మ్యాప్ ని ఏం చూపిస్తుంది? ఆ మ్యాప్ ఒక మిస్టీరియస్ ట్రెజర్ కి దారి చూపిస్తుంది. సో విత్ గ్రేట్ డిటర్మినేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ తోటి అర్జున్ ఫాలోడ్ ద క్లూస్. అక్కడున్న ఆ మ్యాప్ లో ఉన్న క్లూస్ ని ఫాలో అయ్యాడు అర్జున్. సో ఆఫ్టర్ క్రాసింగ్ ద డెన్స్ ఫారెస్ట్ అండ్ స్పార్క్లింగ్ రివర్, అక్కడ క్రాస్ అయింది అంటే డెన్స్ ఫారెస్ట్ అంటే దట్టమైన అడవులు అట్లానే మెరుస్తున్న ఒక పారుతున్న రివరు క్రాస్ అయిన తర్వాత ఫైనల్లీ అతను చివరికి ఒక చిన్నది ఒక వుడెన్ బాక్స్ ని కనుక్కున్నాడు. సో ఇంతవరకు అర్థమైంది కదా? ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వెన్ హీ ఓపెన్డ్ ఇట్. ఓపెన్ అంటే తెరవడం, బాక్స్ ని తెరవడం. ఇట్ అంటే ఆ బాక్స్ అని అర్థం. ఓకే, వెన్ హీ ఓపెన్డ్ ఇట్. వెన్ అంటే అప్పుడు, ఎప్పుడైతే ఓపెన్ చేశాడో అప్పుడు అని అర్థం. వెన్ హీ ఓపెన్డ్ ఇట్, ఎప్పుడైతే ఓపెన్ చేశాడో హీ వాస్ అస్టోనిష్డ్. ఓకే, వెన్ హీ ఓపెన్డ్ ఇట్ హీ వాస్ అస్టోనిష్డ్. ఎప్పుడైతే అది ఓపెన్ చేశాడో ఆ బాక్స్ ని ఆశ్చర్యపోయాడు, నిర్ఘాంతపోయాడు అంటాం. ఆశ్చర్యపోయాడు, హీ వాస్ అస్టోనిష్డ్ టు సీ గోల్డ్ కాయిన్స్ అండ్ జ్యువెల్స్. గోల్డ్ కాయిన్స్ అంటే బంగారు నాణ్యాలు, ఇంకొకటి జ్యువెల్స్ బంగారం. ఓకే, వాటిని చూసి ఏం చేయాడు? ఆశ్చర్యపోయాడు. అవునా, దీంట్లో ఇంత బంగారం ఉంది, ఎంత గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి అని చెప్పి ఆశ్చర్యపోయాడు. సో మోర్ దాన్ ద, నెక్స్ట్ చూద్దామా, మోర్ దాన్ ద ట్రెజర్. ట్రెజర్ కంటే అతనికి ఇంకా ఏదో చెప్పుతున్నానికి చూడండి, మోర్ దాన్ ద ట్రెజర్ కంటే హీ ఫెల్ట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతగా ఫీల్ అయ్యాడు. ఏంటి, నిధి కంటే కూడా అతను ఇంకా ఏం కృతజ్ఞతగా ఫీల్ అయ్యాడు?
చూడండి, గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. హీ ఫెల్ట్ కృతజ్ఞతగా ఫీల్ అయ్యాడు. అండ్ గెయిన్డ్ కరేజ్ అండ్ విజ్డమ్. గెయిన్డ్ అంటే పొందుకోవడం, కరేజ్ అంటే ధైర్యం, విజ్డమ్ అంటే తెలివి. ఓకే చూడండి, మోర్ దాన్ ద ట్రెజర్, ట్రెజర్ కంటే ఇంకా ఎక్కువ ఏం ఫీల్ అయ్యాడు అతను? హీ ఫెల్ట్ మోర్ దాన్ ద ట్రెజర్, ట్రెజర్ కంటే కూడా ఇంకా ఏం ఫీల్ అయ్యాడు? హీ ఫెల్ట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే హీ గెయిన్డ్ కరేజ్ అండ్ విజ్డమ్. కరేజ్ అంటే ధైర్యం, విజ్డమ్ అంటే తెలివితేటలు, నాలెడ్జ్. ఓకే, అంటే ఆన్ ద జర్నీ, ఆ జర్నీలో తనకు నిధి కోసం వెళ్ళిన ఆ జర్నీలో నిధి కోసం వెళ్ళే ఆ ప్రయాణంలో తను ఒక కరేజ్ అలాగే కొంత తెలివితేటలు నేర్చుకున్నాడు అనమాట. అందుకే తన కృతజ్ఞతగా ఫీల్ అయ్యాడు. చూద్దామా మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుండి? ఓకే చూడండి, అర్జున్ వాజ్ అన్ అడ్వెంచరస్ బాయ్. అర్జున్ వాజ్, రిపీట్ ఆఫ్టర్ మీ, నాతో పాటు చెప్పండి ప్లీజ్. Arjun was an adventurous boy who lives in a tranquil village. One day, he discovered an ancient map inside a dusty book. The map showed the path, a mysterious treasure. Again, Arjun was an adventurous boy, okay, who lived in a tranquil village. One day, he discovered an ancient map inside a dusty book. The map showed the path, a mysterious treasure. The map showed the path, a mysterious treasure. With great determination, Arjun followed the clues. With great determination, Arjun followed the clues. After crossing the dense forest and the sparkling river, after crossing the dense forest and sparkling river, he finally found a small wooden box. He finally found a small wooden box. When he opened it, he was astonished to see gold coins and jewels. More than the treasure, he felt gratitude and gained courage and wisdom on the journey. Okay? ఇప్పుడు one of the offline students will say this story. Vijay was an adventurous boy who lived in a tranquil village. One day he discovered an ancient map inside a dusty book. The map showed the path to a mysterious treasure. With great determination, he followed the clues. After passing the dense forest, sparkling river, he finally found an small wooden box. When he opened it, he was astonished to see the gold coins and jewels. But more than the treasure, he felt gratitude and gained courage and wisdom on the journey. Thank you. Thank you so much. Have a nice day. Keep watching.